నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నివేదిత ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. భోజనాల సమయం అంతా భువనేశ్వరి కుసుమను గమనిస్తూనే ఉంది. డాడీ, అశోక్ మనలాగా వస్తు ప్రచారం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయటం లేదు. అందువల్ల అతడు మన మీద చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నాడు. ఇదివరలోనూ ఇలాంటి సంస్థలు లేకపోలేదు, కానీ అవి నిలబడలేక నెత్తిన కొంగుతో పోయాయి అంది. చపాతీల ప్లేటు టేబుల్పై ఉంచి వంటగదిలోకి వెళ్ళిపోయిన కుసుమ ఏదో పనున్నట్టు వెంటనే తిరిగొచ్చింది. ఇవి చల్లారిపోయాయండి, నాకు పని మనిషికి ఉంటాయి, మళ్ళీ వేడివి తెస్తాను అంటూ ఎవరు అడగకుండానే సంజయ్షి చెప్పుకుంది. ఆగు కుసుమ. భువనేశ్వర మాటల్లో క్రోధమూ లేదు, శాంతం కూడా లేదు. విచలితురాలై నిలబడింది కుసుమ. కుసుమ, నీకు మేం మాట్లాడుకునే విషయాలపై ఏమైనా ఆసక్తి ఉంటే పూర్తిగా దగ్గర నిలబడి విను. ఎందుకలా అటు ఇటు పారిపోతావు? అనుకోని బాణం వచ్చి తగిలినట్లు మాటలుడిగి చేష్టలు దక్కి నిలబడిన కుసుమతో పాటు ఇటు కుమార్తెను త్రినాథరావు మార్చి చూడసాగాడు. భువనేశ్వరి నిదాన నైర్మల్యాలు నిండిన స్వరంతో, ఏ విధమైన భావ ప్రకటన లేని వదనంతో కుసుమను ఒకసారి ఆపాదమస్తకం చూసింది. కుసుమ భయంతో అపరాధినిలాగా తలవాల్చుకుంది. భువనేశ్వరి నిర్దుష్టంగా స్పష్ట గాంభీర్యాలతో మాట్లాడిన ఒక్కొక్క మాట ఆ పెద్ద గదిలో వింతగా ధ్వనించింది. చూడు కుసుమ, నీ పూర్వాపర చరిత్రలేవి నేను తరచి అడగలేదు, అడగబోవటం లేదు. కానీ నీ నడక, తీరు, మాట అన్నీ నువ్వు ఒక విద్యావతివేనని చెప్తున్నాయి. ఏ కారణం వల్ల ఇలా కేవలం పరిచారికలాగానే నువ్వు ఉండాలనేది నా అభిమతం కూడా కాదు. నీకు కావలిస్తే నేను మంచి ఉద్యోగం, నీకు కావలసింది నీ చదువుకు తగింది ఇస్తాను, చెప్పు. ముచ్చెమటలతో నిండిన కుసుమ నిలువున కంపించిపోతూ మాటలు కూడా పలుక్కుంటూ అతి ప్రయత్నం మీద చెప్పింది. నేను ఏదో కాస్త చదువుకున్నాను, కానీ నాకే ఉద్యోగము వద్దండి. ఇలా మీ నీడన పడి ఉండటం కంటే నాకేమీ వద్దు. ఈ మోసాలు కుళ్ళు ఉన్న ప్రపంచంలో నేను బ్రతకలేను అంది. నీ ఇష్టం కుసుమ, కానీ ఎప్పుడైనా సరే నీ మనసులో మాట చెప్పవచ్చు. మా మాటలు వింటే నీ విజ్ఞానం పెరుగుతుందనుకుంటే వినవచ్చు. ఎందరో ప్రతిభావంతులు ఒకప్పుడు మరొకరి కింద పనిచేసిన వారే అంది భువనేశ్వరి. నేను మీ మాటలు విన్నది అందుకు కాదండి. మరెందుకు? మొన్న కూరలు కొనేందుకు బజార్కి వెళ్ళాను చూడండి, అప్పుడు అక్కడ చూశానండి. అబ్బాయిలు అమ్మాయిలు రకరకాలుగా ఎన్నో వస్తువులు అతి చాకచక్యంగా అమ్ముతున్నారు. రూపాయికే కదా అని నేను ఒకటి కొన్నాను. బట్టల సబ్బు, స్నానం సబ్బు రెండూ కూడా చాలా బాగున్నాయండి చెప్పింది కుసుమ. మంచిది, వెళ్ళి నీ పని చూసుకోయిక. తిరిగి తండ్రి కూతుళ్ళ మాటలు ప్రారంభమయ్యాయి. ఇంతకు అశోకుకి వెనక ఏదో బలమైన అండ ఉందని అందరి ఊహ భువనా అన్నాడు తండ్రి. 2 క్షణాలు ఆలోచించి చెప్పింది భువనేశ్వరి. ఊహ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. రుణాలు చేస్తూ ఉండవచ్చు. బాగా మనస్థైర్యం కలవాడు గనక డాడీ. భువనా, నువ్వు ఒకసారి నా గదిలోకి రమ్మా, భోజనాలు అయ్యాక అన్నాడాయన. అలాగే డాడీ. త్వరగా భోజనం ముగించి మేడమెట్లెక్కిపోతున్న తండ్రిని తదేక దృష్టితో చూస్తున్న భువనేశ్వరి మస్తిష్కం అనేక తరహా ఆలోచనలకు ఆలవాలమైంది. కొన్ని తరాలకు సరిపడినంత ఐశ్వర్యం కలిగిన డాడీ ఒక చిన్న మార్పుకి ఇంతగా తట్టుకోలేకపోతే, ఇక ఇప్పుడిప్పుడే ఇందులో ప్రవేశార్హత కోసం పలు రకాల పాటలు పడుతున్న నిరాధారుడు బీదవాడు అశోక్ ఎంత అలజడికి గురవుతూ ఉండాలి. ఒక్కొక్క ప్రతిష్టంభన ఎదురైనప్పుడు పరిచయస్తులందరూ ప్రతికూలంగానే ఉన్న ఈ తరుణంలో అర్ధబలము అంగబలము కూడా లేని అర్భకుడు ఎలా నెగ్గుకొస్తాడు? అపరిమితమైన జాలి కలిగింది అశోక్ పట్ల. జయాపజయాలు దైవాధీనాలు. ఓటమే గాని ఎదురైతే అశోక్ స్వీకరణ ఎలా ఉంటుంది? తట్టుకుంటాడా? తలెత్తుకు తిరుగుతాడా? ఈ ఆలోచనతో అంతటి ధీరజ అయిన భువనేశ్వరి వణికింది. అతడి బ్రతికేదో అతన్ని బ్రతకనీయక అనవసరంగా తాను అతన్ని ఈ సుడిగుండంలో ప్రవేశింపచేసిందా? ఆత్మవిమర్శతో చాలా సమయం గడిపింది. భోజనం మధ్యలో త్రినాథరావు వెళ్ళిపోయాడు. భోజనం సగంలో ఆపి కుమార్తె ఆలోచనలో పడింది. ఏమీ అర్థం కాని పరిచారిక ప్రభృతులు ముఖముఖాలు చూసుకోసాగారు. కడకు భోజనం పూర్తి కాగానే లేచి చేయి కడిగేసుకున్న భువనేశ్వరి తిన్నగా తండ్రి గదిలోకి వెళ్ళింది. త్రినాథరావు శయ్యను చేరలేదు. పక్కనున్న బాల్కనీలో దీర్ఘాలోచనతో పచార్లు చేస్తున్నాడు.
తన రాకను చెప్పే ఉద్దేశంతో భువనేశ్వరి గార్డెన్ చైర్ని కొంచెం శబ్దం చేస్తూ లాగి అందులో కూర్చుంది. త్రినాథరావు ఇటు తిరిగి చూశాడు. ఏమిటి డాడీ, చిన్న విషయానికి ఇంత తల్లకిందులా అంది. చిన్న విషయాలుగా నిర్లక్ష్యం చేయకూడదు భువన. డాడీ, బజారులో ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి మనలాంటివి. వాళ్ళందరూ ఇలా బాధపడుతున్నారా? ఇన్ని సంస్థలతో ఆ ఒక్కడు పోటీగా నిలబడగలడా? ప్రశ్నించింది. చెప్పలేను భువన, కానీ నాకెందుకో ఈ పోటీలు తక్కువ వాళ్ళతో చికాకుగా ఉంది. దీనికి పూర్తిగా మంగళం పాడితే కానీ నాకు నిద్ర పట్టదు అన్నాడు. ఎందుకు డాడీ అనవసరంగా అంత బాధ కొని తెచ్చుకుంటారు? మార్కెట్ అందరిది. తెలివైన ఏ వ్యక్తి అయినా ఇందులో ప్రవేశించే అర్హత ఉంది. ఉండొచ్చునమ్మా గంభీరంగా అన్నాడు. ప్రవేశించవచ్చు, కానీ నాకు పోటీగా మాత్రం ఎవ్వడూ నిలవరాదు. శాసనాన్ని ఆదేశించినట్లే ఉరిమాడు. ఇదెక్కడి వితండవాదం డాడీ? అదంతే. నా కాలిలో అనవసరంగా దిగి బాధ పెడుతున్న ఈ ముళ్ళును లాగి పారేస్తాను. చాణుక్యుడిలాగా భస్మం చేసుకు తాగుతాను అన్నాడు గంభీరంగా. శాంతించండి డాడీ, వినిపించి వినిపించనంత మంద్రస్వరాన అంది భువనేశ్వరి. డాడీ, మీరు ఐశ్వర్యవంతులు, దేనినైనా డబ్బుతో సాధించగలరు. కానీ అందులోని సమంజసత కూడా ఆలోచించాలి కదా. మీ ఐశ్వర్యం ఒకరిని పోషించటానికే కానీ ఒకరిని మట్టిపెట్టడానికి కాదు. భువనా? అవును డాడీ, మీరు కళా పోషకులు కూడా. ఎక్కడెక్కడ అపురూప వస్తువులుంటే అక్కడే కొని తెచ్చారు, అల్మారాల్లో నింపారు. మీ అతిథులు వాటిని ఆరాధనగా చూస్తూ ఉంటే మీ మది గర్వంగా నాట్యం ఆడుతుంది. అలాగే మీ సంస్థలలో పనికి కూడా అపురూప శక్తులు ఉండాలి. అశోక్పై మనకు ఉండాల్సింది ద్వేషం కాదు డాడీ. అతడు మనవాడు కావాలి, మన దగ్గరే ఉండాలి అనే పట్టుదల. మంచి వస్తువులను సేకరించే మీ కళాత్మక హృదయం మంచి హృదయాలను కూడా పోగు చేయాలి, సొంతం చేసుకోవాలి. కూతురు చెప్తూ ఉంటే కోపం తగ్గి ఆశ్చర్యంగా వినసాగాడు త్రినాథరావు. అవును డాడీ, అతడి తెలివిని చూసి ధనవంతులు అతడి చుట్టూ చేరతారు. వాటాదారులు, పెట్టుబడిదారులు గుమిగూడి అతన్ని ఆకాశానికి ఎత్తుతారు. ఒకసారి ఎత్తిన తర్వాత అతడు దిగడు. అందువలన అతడి కీర్తి బావుట మనకంటే ఎత్తుగా ఎదగక ముందే మనం అశోక్కును మనవాడిని చేసుకోవాలి. అది నేను ఆలోచించేది. బాగానే ఉందమ్మా, కానీ ఎలాగా? అంతా నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి డాడీ. నా ఆలోచన పూర్తయి నిర్ణయించుకున్నాక ఆ విషయం మీకు చెప్తాను అంది. సరేనమ్మా. ఇప్పటికి తండ్రి ముఖం యథాపూర్వతను పొంది క్రోధావేశం దూరమైందని గ్రహించిన భువనేశ్వరి గుండెలపై గల భారం తీరినట్లుగా దీర్ఘంగా నిశ్వసించింది. తన గదిలోకి తిరిగొచ్చిన భువనేశ్వరి అంతరంగం ద్వంద్వ భావాల మిశ్రితంగా ఉంది. ఎన్నో ఆలోచనలతో నిద్రలేదు. నిశ్శబ్దంగా ఉన్న నిశీధి వేళ అశోక్కు ఫోన్ చేసింది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్, ఇంకా నిద్రపోరని తెలుసు, వ్యాపారం యావలో పడ్డవాళ్ళు అంది. థ్యాంక్స్ ఎందుకండి అడిగాడు అశోక్. మీరు సాధిస్తున్న విజయ పరంపరకు హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా కృతజ్ఞుండండి. ఒక సంతోషకర వార్త. మరొక 4 లక్షల బ్యాంకు లోను శాంక్షన్ అయింది నాకు. మరొక అనుబంధ సంస్థ చేనేత పరిశ్రమ ప్రారంభించబోతున్నాను చెప్పాడు. 2 క్షణాలు ఆనందాతిరేకంతో మాట్లాడలేకపోయిన భువనేశ్వరి తర్వాత అభినందనలు తెలిపింది. జాగ్రత్త అండి, మీ ప్లాన్లన్నీ నాకు చెప్తే ప్రమాదం. ఎందువల్లండి ప్రమాదం? అమాయకంగా అడిగాడు అశోక్. మర్చిపోయారా? అంతవరకు ఉన్న నవ్వులు మాని కరుగ్గా అంది భువనేశ్వరి. మర్చిపోయారా? నేను మీకు వైరిని. మీ విజయం నాకు ఆనందదాయకం కాదు. మీ పథకాలకు నేను వ్యతిరేక ఉపాయాలను ప్రవేశపెట్టగలను మరి అంది. స్వరంలో ఉత్సాహం నశించి పేలవంగా నవ్వాడు అశోక్. థ్యాంక్స్ అండి, నేను మర్చినా మీరు గుర్తు చేశారు. మీ విజయాన్ని సాటి వ్యక్తిగా అభినందిస్తున్నాను. పందెం కట్టిన వ్యతిరేకగా మీ ఓటమిని కోరుకుంటున్నాను అంది భువన. మౌనం వహించటం ఇష్టం లేనట్లుగా కవ్వించింది. మాట్లాడరేవండి మిస్టర్ అశోక్. కానీ పందాన్ని నేను అంత సీరియస్గా తీసుకోలేదండి అన్నాడు. కానీ నేను తీసుకున్నాను కంగుమనే స్వరంతో అంది భువనేశ్వరి. నేను మీ విజయాలకు అభినందిస్తున్నాను మనసారా. కానీ మీకు విజయం రాకూడదని కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నాను చెప్పింది. థ్యాంక్స్ అండి, ఏదో ఒకటి మాత్రం ఆలోచిస్తున్నారుగా నా గురించి అన్నాడు. అన్నట్టు మీతో అర్జెంటుగా కొన్ని విషయాలు మాట్లాడాలి, పొద్దున్నే వచ్చేస్తున్నాను. రండి, సుస్వాగతం, ప్రస్తుతానికి సెలవు. మాటలు పూర్తి చేసి రిసీవర్ను యథాస్థానంలో ఉంచిన భువనేశ్వరి అనుకోకుండా ఆలోచనలన్నింటినీ అతడిపై కేంద్రీకరించింది. తెలియని ఆనందంతో
అంతకు పూర్వమెరుగని అపూర్వ వాంఛాతృష్ణలు ఆమె అంతరాంతరాలలో జననం పొందగా ఊహాలోకంలో విహరించింది మనసు చాలాసేపు. ఆలోచనలే కానీ నిదుర రాక లేచి పక్క వరండాలో నిలబడిన ఆమె కుసుమ గదిలో ఇంకా లైటు వెలుగుతూ ఉండటం చూసి సవ్వడి కాకుండా మెట్లు దిగి అటు నడిచింది. కుసుమ రాస్తున్న ఇన్లాండ్ కవర్ను త్వరగా తలగడ కిందకు దాచి కంగారుగా లేచి నిలబడింది. ఆమెను చూడగానే చూడనట్లే ప్రవర్తించింది భువనేశ్వరి. ఏం చేస్తున్నావు కుసుమ అడిగింది. అమ్మాయి గారు మీరింకా నిద్రపోలేదా? లేదు అంటూ చనువుగా గదిలోకి వెళ్ళి కుసుమ మంచం మీద కూర్చుంది. గదినంతటినీ నలువైపులా పరీక్షగా చూస్తున్న భువనేశ్వరిని చూస్తూ పై ప్రాణాలు పైన ఎగిరిపోయినట్లయింది కుసుమకు. ఏమిటో నాన్నగారు మామూలుగా ఉండకపోతే నాకు మనసు బాగుండదు కుసుమ. అదే ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టలేదు. పోనీ నీతో కబుర్లైనా చెప్పుకుందామని ఇలా వచ్చాను. కుసుమ ఆశ్చర్యంలో భయం మిళితం కాగా అయోమయంగా చూసింది. మీరు నాతో మాట్లాడతారా అమ్మాయి గారు? ఏం మాట్లాడకూడదా? నీకు మాటలు రావా? అది కాదండి, మీరెక్కడా మహారాణులు, నేనేం మాట్లాడగలనండి మీతో? ఎవరైతే ఏమిటి కుసుమ, ఎంతటి వాళ్ళకైనా ఎవరూ లేని ఏకాంతాలు మహా బాధాకరంగా ఉంటాయి కదూ. అన్నట్టు నీకు ఎవరూ లేరని చెప్పావు కదూ? అవునండి, ఎవ్వరూ లేని దాన్ని. పోనీలే కుసుమ, ఏం చేస్తాము, పడుకో, నేను పోయి ఏ పుస్తకమో చదువుకుంటానులే. అన్నట్టు నన్ను పొద్దున్నే లేపకండి ఎవరు. రాత్రంతా నిద్ర లేక ఎప్పటికి నిద్రపోతాను. రేపు మార్నింగ్ వాక్కు వెళ్ళను. నేను పిలిచినప్పుడు బెడ్ కాఫీ తీసుకురా. నేను లేచే వరకు ఏవి చప్పుళ్ళు ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా ఉంచి ఇంటిని అంది. మరి అయ్యగారండి? అయ్యగారా? నేను లేవకపోతే అయ్యగారు ఇదే బాగుందని లాన్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఆయనకి టీ, చప్పుళ్ళు మాత్రం వద్దు చెప్పింది. అలాగేనండి అంది కుసుమ తనలో తాను నవ్వుకుంటూ. భువనేశ్వరి, నువ్వు నిద్రపోయావనుకుని నేను ఎవరికి ఫోన్ చేసుకుంటానో కనిపెట్టాలనేగా. నేను ఆ పని చెయ్యను. నువ్వే తెలివైందని అనుకుంటున్నావా అనుకుంది లోపల. రాసిన ఉత్తరాన్ని అగ్గిపుల్లతో కాల్చి మసి చేసి నీళ్లల్లో కరిగించి పారబోసింది గుర్తు తెలియకుండా. అంకుల్, ఒక మాట చెప్పనా? రంజిత్ అతి వినయం ఒలికిస్తూ అడిగిన దానికి నవ్వుతూ చూశాడు త్రినాథరావు. చెప్పు రంజిత్, సందేహం దేనికి? మనం పార్టీలు విందులు ఘనంగా చేయడానికి పేరు పడ్డాము. ఇలా అన్నీ మానుకు కూర్చుంటే మనకు పబ్లిక్లో చెడ్డ పేరు వస్తుంది. ఏదో పెద్ద నష్టాలలో పడిపోయి ఇలా అన్ని సరదాలు మానుకుని కక్కుర్తిగా ఉన్నాం అనుకుంటారు. కానీ ఇదంతా అమ్మాయి గారి కట్టడి అని బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? చాలామంది అడిగారు నన్ను, ఏమిటి మీ త్రినాథరావు గారి బిజినెస్ ఏమైనా దెబ్బతిన్నదా, లేకుంటే ఈసరికి 3-4 పార్టీలు ఇచ్చి ఉండేవాళ్ళు అని ఆరాగా అడుగుతున్నారు అన్నాడు. మరీ అవమానకరంగా ఉన్న ఈ వార్తాలహరి విని త్రినాథరావు కలవరపడ్డాడు. మరేం చెయ్యాలి రంజిత్, అమ్మాయి వినదే. అంకుల్, కూతురిగా మీ మీద అమ్మాయి గారు ఎంత అధికారం చెలాయిస్తారో తండ్రిగా మీరు ఆమె గారిని అంత చనువుగా ఆజ్ఞాపించవచ్చు. అమ్మాయి గారి పుట్టినరోజుకు కానీ మన ఇండస్ట్రీస్ యానివర్సరీ ఫంక్షన్ కానీ ఏదో ఒకటి ఘనంగా చెయ్యండి అంకుల్. మీరు తలుచుకుంటే కారణమే ఉండదా? మీ కుక్క పిల్ల పుట్టినరోజును మీరు యావత్ ప్రపంచాన్ని పిలిచి అట్టహాసంగా సెలబ్రేట్ చేయగలరు అన్నాడు. ఈ మాత్రం పొగడ్త చాలు త్రినాథరావు ఆంజనేయ అవతారం ఎత్తటానికి. నిజం రంజిత్, బాగా గుర్తు చేశావు. అమ్మాయి పుట్టినరోజు పై వారంలోనేగా ఉంది. తప్పక చాలా గొప్పగా చేద్దాం, లోకుల నోళ్లు మూయించేద్దాం అన్నాడు. అయితే నేను ఆ ప్రయత్నాల్లో ఉండనా అంకుల్? ఎంత ఖర్చు చేద్దామంటారు? కనీసం 3 లక్షలైనా ఖర్చు చేయాలి. ఉండు, అమ్మాయికి ఒక మాట చెప్పాక మొదలు పెడదాం. ఆనందంగా ఉన్న రంజిత్ నీళ్లు కారిపోయాడు ఆ సమాధానానికి. అంకుల్, ముందు మనం పని మొదలు పెడితే అమ్మాయి గారికి చెప్తే ఇక కాదనలేరు. ముందు అడిగితే ససేమిరా వద్దంటారు అన్నాడు. సరే, మరి ఆలోచించు, ఏమేం ప్రోగ్రామ్స్ పెట్టాలో ఏమిటో ఇవాళే మాట్లాడి నీకు నిశ్చయంగా చెప్తాను. చేనేత పని వాళ్లతో మాట్లాడుతున్నాడు అశోక్ తన ఆఫీస్ ఆవరణలో. అందుకు అవసరమైన మగ్గాలు, నూలు, అద్దకపు సామాన్లు వగైరా వస్తు సముదాయాల అంచనాలు, వివరాలు తెలుసుకుంటున్న అశోక్ భువనేశ్వరి రాకను గమనించలేదు. అతి సామాన్యంగా ఉన్న అతడి ఆఫీసును తన ఎయిర్ కండిషన్డ్ కార్యాలయాలతో మనసునే పోల్చుకుంటూ కూర్చుంది భువనేశ్వరి. సామాన్యమైన కుర్చీలు, మేజా, ఒక గోడపై విశ్వకర్మ చిత్రం, మరొక గోడపై సాధారణమైన క్యాలెండర్. అతడి కుర్చీ పక్కనే టేబుల్ ఫ్యాన్ మాత్రం ఉంది. చెట్ల కింద నిలబడి పనివాళ్లతో మాట్లాడుతున్న అశోక్ ఆమెకు కిటికీల నుండి కనిపిస్తున్నాడు.
వారిని సాగనంపిన తర్వాత అశోక్ లోపలికొచ్చి తన కుర్చీలో వెనక్కు జార్ల గిలబడి కళ్ళు మూసుకున్నాడు. కొంత తాడువు బాగా అలసినట్లు, రేయింబావుళ్ళు శ్రమిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది అతని వాలకం. నుదుటి స్వేద బిందువులను చేరుమాలతో అద్దుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతడు కొన్ని లిప్తల కాలం తాను చూస్తున్న దృశ్యం ఏమిటో కలో నిజమో అర్థం కానట్లు విస్మయ సంశయాలతో స్థాణువి అయ్యాడు. తననే బొమ్మలా చూస్తూ కూర్చున్న భువనేశ్వరిని గమనించి కలవరపాటు నుండి కొంత తేరుకున్న అనంతరం చివారున లేచి కూర్చుంటూ అన్నాడు, నమస్కారం అండి, ఎప్పుడొచ్చారు? ఎంతసేపు అయిందండి? చిరునవ్వుతో అతన్నే తమాషాగా తిలకిస్తున్న భువనేశ్వరి సమాధానం చెప్పలేదు. ఆ మౌనాన్ని కోపంగా అర్థం చేసుకున్న అశోక్ ముఖ కవళికల్లో బాధాపరితప్తత ద్యోతకమైంది. సారీ, మీ రాకను గమనించలేదండి, వెరీ వెరీ సారీ. భువనేశ్వరి చిరునవ్వు ముద్ర చెరగలేదు. నో మెన్షన్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయరాదనే నేను ఇక్కడే కూర్చున్నాను. తేలిక పడినట్టు నిట్టూర్చాడు. థ్యాంక్స్, చెప్పాను కదండి చేనేత పరిశ్రమ గురించి. అవును చెప్పారు, కానీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలా ఏదైనా పోట్లాడాలా అని ఆలోచిస్తున్నాను అంది భువనేశ్వరి. ఎటువంటి సమాధానం కానీ కనీసం మొహంలో హావభావ ప్రకటన కానీ లేకుండా అశోక్ తలవాల్చుకున్నాడు. అతడు తన స్థానం ఏమిటో, తనకు ఆమెకు మధ్య గల అంతరం ఏమిటో సదా జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. గ్రహించిన ఆమె లోలోన సంతోషించిన పైకి బెంకంగానే మాట్లాడింది దర్పాన్ని పోషిస్తూ. మిస్టర్ అశోక్, అభినందనలు చెప్పలేనంత చిన్న మనసు కాదు నాది, కానీ ఒక సలహా స్నేహపూర్వకంగానే ఇస్తున్నాను. మీరు చేనేత పరిశ్రమలో దెబ్బతినక మానరు. సిల్క్, పాలిస్టర్, ఫారిన్ క్లాత్ క్రేజ్లో ఉన్న ప్రజల వల్ల ఇప్పటికే ఈ పరిశ్రమ బాగా దెబ్బతింది. మీరు తెలిసి ఇందులో దిగటం. భువనేశ్వరి గారు, నా శ్రేయోభిలాషిగా ఇచ్చిన మీ సలహాకు కృతజ్ఞుణ్ణి, కానీ నేను ఈ విషయం గురించి బాగా పరిశీలించాకే ఇందులో ప్రవేశిస్తున్నానండి వినయంగా చెప్పాడు. ఏం పరిశీలించారు? అమ్మమ్మలు ముత్తవులు తప్ప ఎవరికి కావాలి నేతగుడ్డలు? పనివాడు పండితుడు కొనే ముతక పంచులు మీకేం లాభాలు తెస్తాయి? ఒక భాగంలో లాభం పొందినంత మాత్రాన అన్ని ప్రయత్నాలు అలాగే ఉంటాయనే అంచనా వద్దు. భువనేశ్వరి ఎంత ఆవేశంగా మాట్లాడిందో అంత నిదానంగా అతి మంద్రస్వరాన అన్నాడు అశోక్. మేడం, మీరు ఆ దుస్తులు ఎవరు వాడతారో చెప్పారు. నేను ఆ పరిశ్రమ ఎవరి చేతిలో దెబ్బతింటుందో పరిశీలించాను. అందమైన పూలు లతలతో నేయబడిన నాజూకు చీరలను నాగరిక యువతులు కూడా ఇష్టపడతారు. ఎటొచ్చి మధ్యదాళాలు తీసే అక్రమ లాభాల వల్ల పనివారికి జీవనమే సాగని కష్టదశ ఏర్పడి ఈ వృత్తిని వదులుకుంటున్నారు. వారికి కావలసిన నూలు చిలవలను ఇవ్వటం దగ్గర నుంచి వారు నేసిన బట్టను మార్కెట్కు అందివ్వటం వరకు తానే గుత్తకు తీసుకున్న దళారి ఈ పనివారికి ఒక్కో చీర పూర్తిగా నేసినందుకు 8-10 రూపాయల కంటే ఇవ్వటం లేదు. ఈ చీరను షాపు యజమాని అందమైన షోకేసెస్లో ఉంచి ఖరీదైన సేల్స్మెన్లను పోషిస్తూ ఆ ఖర్చులన్నీ రాబట్టడానికి చీర ధరను బాగా పెంచుతున్నాడు. ఫలితంగా నాజూకు నేత చీర అతి ఖరీదైపోయి సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు చెప్పాడు. తన దేశంలో తయారవుతున్న చీర గురించి చీరలు కట్టే తనకే ఒక యువకుడు బోధిస్తూ ఉంటే ఆశ్చర్యంగానూ సంభ్రమంగానూ ఉంది భువనేశ్వరి. అయితే మీరు ఆలోచించవలసిన పథకం ఏంటి అడిగింది. అశోక్ భువనేశ్వరి ప్రశ్న వింటూనే సందిగ్ధంలో పడ్డట్టుగా కనపడ్డాడు. నా పథకాలు మీకు చెప్పొద్దన్నారుగా మేడం అంటున్న అశోక్ అందమైన పెదవులపై పరుచుకున్న చిరుదరహాసాన్ని కొద్ది క్షణాలు మైమరిచి చూసింది భువనేశ్వరి. అతడితో పరిచయం అయినప్పటి నుండి అతడు చికాకును గాంభీర్యాన్ని చూసింది, కానీ అతడు అందరిలా ఆ మాటకొస్తే అందరిని మించి ఏ కొద్ది మందో నవ్వినట్లు అతి ఆహ్లాదకరంగా నవ్వగలడని ఇప్పుడే ఈ క్షణంలోనే గ్రహించింది. అశోక్ మళ్ళీ నవ్వుతూ అన్నాడు, సరే, మీరు శత్రువునని మీరే చెప్పినా నేను మాత్రం మిమ్మల్ని హితైషినిగా భావించుకున్నాను కనుక చెప్తున్నాను. నేత వారికి సంతృప్తికరంగా వేతనాలు ఇస్తాను. అధిక లాభాలను ఆశించక ఇక్కడే స్వయంగా అమ్మిస్తున్నాను చెప్పాడు. వాళ్ళకి సహకార సంఘాలు ఉన్నాయని మీకు తెలుసా? చేనేత సంఘాలే సాధించలేని అభివృద్ధిని మీరెలా సాధించగలుగుతారు అడిగింది. సాధించగలననే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కడైతే సంఘాలు గొడవ అంటూ ఉన్నాయో అక్కడ సభ్యత్వ రుసుము వగైరా ఉంటాయి. చాలా చోట్ల రాజకీయాలు ఉంటాయి. అవి తట్టుకోలేక ఏ సహాయమూ లేక ఇబ్బందుల్లో ఉన్న పనివారి చేతనే ఇస్తాను. ఆ విధంగా వారి పరిస్థితి మెరుగవుతుంది. దేశ పరిశ్రమకు ఉడతాభక్తిగా సేవ చేసిన వాడిని అవుతాను.
ఇంతలో ఇద్దరు వ్యక్తులు సైన్ బోర్డు ఒక దానిని మోసుకు రావడంతో ఇరువురు అటు చూశారు. ఈశ్వరి హ్యాండ్లూమ్స్. అశోక్ వారికి డబ్బు ఇచ్చి పంపేసి ఇటు తిరిగేసరికి భువనేశ్వరి కూడా ఆరాధనగా అతన్నే చూస్తోంది. ఒక్కసారి 4 కళ్ళు కలుసుకొని తప్పిదం చేసినట్లుగా వెంటనే విడిపోయాయి. వెళ్ళిన మనుషులు మళ్ళీ వెనక్కొచ్చారు. బాబు, ఇంకొక బోర్డు రాయాలట కదా అడిగారు. అవును, అంత త్వరగా కావాలనేమీ లేదు, నిదానించి రాయొచ్చు. చెప్పేయండి బాబు, చేసేస్తాం. పోనీ ఏ మూలనో పడి ఉంటుంది మీరు బోర్డు కట్టే వరకు అన్నారు వాళ్ళు. సరే, ఈశ్వరి ఫ్యాబ్రిక్స్ అని రాయాలి అంటూ బోర్డు సైజులు వగైరా చెప్పి కొంత అడ్వాన్స్ ఇచ్చి పంపేశాడు అశోక్ వారిని. ఈశ్వరి ఈశ్వరి, ఎంత ఆరాధన, మరెంత విశ్వాసం. మంచి మనిషి. ఎన్ని సాయాలు చేసినా ఇంత విశ్వాసపాత్రంగా ఉండేవారు అరుదు కదా. ఆమె అంతరంగంలో అతి ప్రత్యేక తరహాలో సాగుతున్న ఆలోచనలకు అశోక్ మాటలు అంతరాయాన్ని కలిగించాయి. ఏమిటి ఆలోచిస్తున్నారు? భువనేశ్వరి సమాధానం చెప్పలేదు. పరధ్యానంగా ఉంది. అతడి పట్ల అంతకు పూర్వమే గల అజ్ఞాత అనురాగం ఇప్పుడు అతడి ఎడల కొత్తగా జనించిన ఆర్ద్రతతో మిళితమై తన పందెము పట్టుదల అన్నీ మరిచి సస్నేహంగా సంభాషించేట్లు చేసింది. నా దారికి అడ్డొచ్చిన వాణ్ణి భస్మం చేసుకు తాగుతాను అన్న తండ్రి ప్రతిన చెవుల్లో రింగుమంటోంది. భయకంపితురాలయ్యింది. అశోక్ పిలిచింది. త్రుళ్ళిపడ్డాడు ఆ ఏకవచన సంబోధన విని. అభిమానార్ద్రతలు భువనేశ్వరిని హద్దులు మరిచేటట్లు చేశాయి. ఫలితమే ఏకవచన సంబోధన. అశోక్, మీరు ఈ విధంగా శత్రుమండలిని ఆ రోజుకు ఆ రోజు అభివృద్ధి చేసుకుంటున్నారేమో అంది. పోటీ రంగంలో శత్రువులుండటం ఆశ్చర్యం కాదండి సమాధానమిచ్చాడు. ఆమె మరొక అస్త్రం ప్రయోగించింది. అటు వీణ ఫ్యాషన్ పెరేడ్ అంటూ బ్యూటీ కంటెస్ట్స్ ఏర్పాటు చేస్తోంది. జనం ఎప్పుడూ ఆకర్షణ వైపే మొగ్గుతారనేది తథ్యం. అనగా మీ విజయాలు తాత్కాలికమే అంటున్నాయి. ఓటమిని అంగీకరించని అసాధ్యుడు అశోక్ అంతకంటే స్థిరంగా బెంకంగా జవాబు చెప్పాడు. నాతోనే ప్రారంభించిన కొత్త సంస్థ వీణది. నేను పోటీకి తలపడుతున్నది పెద్ద పెద్ద వాళ్లతో, ఇదివరకే మార్కెట్లో వేళ్లు పాతు కూర్చున్న వారితో అన్నాడు. అంత అహంకారం వద్దు అశోక్, నాకు భయంగా ఉంది మీరందరికీ శత్రువు కావటం. ఆమెకు తన గురించి భయంగా ఉండి హెచ్చరిస్తోందా? ఎంత శ్రద్ధ కలిగిందా తనపై ఈ వీరనారికి? అపూర్వమైన అనుభూతి ఏదో గిలిగింతలు పెట్టగా అవాక్కుగా నిలిచాడు. అదేమీ గమనించగల స్థితిలో లేదు భువనేశ్వరి. అశోక్, పెద్దవాళ్ళంటే నవ్వులాట వ్యవహారం కాదు. ఈ వర్గపు మనుషులు స్వభావాలు మీకు అపరిచితం. తెలుసుకోవాలంటే ఎల్లుండి నా పుట్టినరోజు విందుకు రండి, సాయంత్రం 6 గంటలకు. హేమీలందరినీ చూడొచ్చు అక్కడ మీరు ఆహ్వానించింది. మీ పుట్టినరోజా అండి? విందుకు నేను? అతడి అసంపూర్ణ సందేహాన్ని మరొక విధంగా అర్థం చేసుకుందామే. నాకు విందులు ఆర్భాటాలు ఇష్టం ఉండవు కదా, ఎందుకు ఇలా జరుపుకుంటున్నాను అనేక మీ సందేహం. కానీ నాన్నగారు నా మాట వినకుండా హఠం చేశారు. నా కూతురి పుట్టినరోజుకి 4గురికి భోజనం పెట్టుకునే తాహతు కూడా నాకు లేదా అని ఆయన అంటే ఇక మాట్లాడలేకపోయాను. నేను గట్టిగా తలుచుకుంటే జరగనిచ్చేదాన్ని కాదనుకోండి, కానీ మీకోసం అంగీకరించాను. విందుకు మీరు రావాలి. అందరి స్వభావాలు ఆకళింపు చేసుకోవాలి. మీకోసమే ఆ పార్టీ. బాయ్ అంటూ కారులో కూర్చుని మరొకసారి హెచ్చరించింది. ఎల్లుండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, మీరు వచ్చి తీరాలి మిస్టర్ అశోక్. థ్యాంక్స్ అండి, తప్పకుండా వస్తాను. భువనేశ్వరి వెళ్ళిపోయింది. మోయలేనంత ఆలోచనల బరువును అతగాడి నెత్తి మీద ఉంచి. మీకోసమే ఈ పార్టీ. కళ్ళు మిరుముట్లు గొలిపే సుందరి మెలమెలా మెరిసే కళ్ళతో చెప్పిన ఆ విశేషం అతన్ని సంభ్రమ ఆశ్చర్యాల్లో ముంచేసింది. ఎవ్వరితోనూ అవసరానికి మించి మాట్లాడని వ్యక్తిగా భువనేశ్వరికి పేరు. చిన్న విషయానికి కూడా చాలా ఉగ్రురాలవుతుందని అంటారు అందరూ. ఆమె నవ్వుతూ మాట్లాడటమే అరుదు అంటారు ఆమె స్నేహితులు కూడా. మరి ఏమిటి, నాతో ఆమె గారు ఇంత చక్కగా మాట్లాడతారు? నేను ఆమెతో పోల్చి చూస్తే అన్ని విధాలా తక్కువ వాణ్ణి. ఎందుకు నాపై ఇంత శ్రద్ధ? ఎందుకంత ఆప్యాయంగా హెచ్చరిస్తారు? ఇంతలో మళ్ళీ నేను నీ శత్రువును సుమా అంటారు, కానీ ఆ మాట మనస్ఫూర్తిగా అన్నట్లు ఉండదు. ఎల్లుండి పార్టీకి వెళితే త్రినాథరావు గారికి కోపం రావచ్చు, కానీ వెళ్లకుంటే భువనేశ్వరి గారికి మరింత ఆగ్రహం వస్తుందే కర్మ. సరే, ఆమె గారు ఏదో ఒక ప్రత్యేక ఉద్దేశంతో పిలిచినట్లు అనిపిస్తోంది, తప్పక వెళ్ళాలి అనుకున్నాడు. ఇల్లు చేరిన భువనేశ్వరి మనసు అగ్నిగుండంలా ఉంది.
అశోక్ అంతకంతకు అభివృద్ధిని సాధించే ప్రయత్నంలో అతి క్రూరమైన యథార్థాలను విస్మరిస్తున్నాడు. ఆనాడు అతన్ని కవ్వించి పందెం వేసిన నాడు తను ఇంత దూరం ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, పరిస్థితులు విషమించక పూర్వమే అశోక్ని ఏదో విధంగా ఈ కార్య విముఖుని చేయాలి, విషచక్రాల కోరల నుండి రక్షించాలి. ఎందుకు భువనేశ్వరి, అతనికి ఏమైతే నీకేమో? తన మనసు వేసే ఎదురు ప్రశ్నకు ఆత్మ పరిశోధన కావించుకున్న భువనేశ్వరి తనను చూసి తానే విస్మయం చెందింది. అతన్ని తాను ఇష్టపడుతోంది. ఈ ఇష్టానికి మరొక పేరేమిటి? మరొక పేరు ప్రేమ. కానీ తండ్రి రావటంతో ఆలోచన ప్రవాహం ఆగింది. ఎవరెవరిని పిలిచావు భువనా? అడిగాడు తండ్రి. నా తరపున ఎక్కువ మంది లేరు డాడీ, ఒక్క 10 మంది. అంతేనా? మీరు తప్పదన్నారు గనక అంతమందినైనా పిలిచాను. అన్నట్లు డాడీ, అశోక్ను కూడా పిలిచాను. వాడెందుకు? కావాలి డాడీ, ప్లీజ్ మిగతా అందరితో లాగానే అతడితోనూ ప్రవర్తించండి. నిర్లక్ష్యాలు నిందలు ఏవి వద్దు, బతిమలాడుతున్నట్టుగా అంది. ఆ రోగును పిలవద్దని మనను అడిగినాడే చెప్పానుగా. నేను చెప్పాను కదా, అతగాన్ని మనం వదులుకోపోవటం లేదని, మనవాణ్ణి చేసుకోవాలని చెప్పింది భువనేశ్వరి. కానీ మన వాళ్ళంతా అతడికి వ్యతిరేకంగా ఉన్నారు. స్నేహితులే కాదుగా వచ్చేది, డైరెక్టర్సు, ఎగ్జిక్యూటివ్సు, బిజినెస్ పీపుల్ అందరూ నవ్వుకోరు వాడిని నా అతిథిగా చూసి? ప్రశ్నించాడు ఆయన. అతిశయ పరులు, అవివేకులు నవ్వుకోవచ్చు, కానీ తెలివైన వాళ్ళు అసూయ చెందుతారు. అంతటి బ్రిలియంట్ మ్యాన్ మనకు దగ్గర అవుతున్నందుకు. వృత్తిలో పోటీదారులైనంత మాత్రాన శత్రుత్వం ఎందుకు వహించారో నాకు తెలియదు. మనిషిలోని తెలివిని మెచ్చుకోవాలి. ఆ తెలివి వల్ల మనము లాభం పొందాలనేదే నా పద్ధతి డాడీ. కానీ భువన, అందరూ ఓ డాడీ, ఎంత చెప్పినా అందరూ అంటారేం మీరు? ఆ అందరికంటే మీకు కూతురు ముఖ్యం కాదా? అతన్ని కానీ మీరు నిర్లక్ష్యం చేశారో ఇక నేను ఈ జన్మలో మరి పుట్టినరోజు కాదు సరికదా, ఏ వేడుక చేసుకోను, మీ ఇష్టం. విసవిస మేడ మీదకు వెళ్ళిపోయింది. రంజిత్ రావటం చూసి సీమ లోపల నుండి ఒక్క పరుగును వచ్చింది. రంజిత్ వెంట గోవర్ధన్ రావు కూడా ఉన్నాడు. ఏమిటిది రాజు, నిన్నింటికి రావద్దని చెప్పలేదు? అమ్మాయి గారు చూస్తే నా ప్రాణానికే ముప్పు. అతి నవనాగరిక వేషంలో అతి హుషారుగా ఉన్నాడు రంజిత్ ఈల వేసుకుంటూ. పోవోయ్, నీ అమ్మాయి గారు మనలాగా ప్రేమ భోజనం చెయ్యదు. ఆఫీసు ఫైళ్ళు పని, ఆవిడికి తిండి నిద్ర. ఆ మరమనిషి ఓసారి కుర్చీలో కూర్చున్నదంటే మధ్యాహ్నం భోజనానికే కానీ లేవదు. అందులోనూ రేపు ఆవిడ పుట్టినరోజు పార్టీ అయితే ఇంటికెందుకు వస్తుంది ఇప్పుడు? ఎవరెవరినో ఆహ్వానించడానికి వేం చేస్తుంది కానీ అన్నాడు రంజిత్. ఏమో రంజిత్, ఇప్పటికే అనుమానం వచ్చిందో ఏమో. హాల్లో ఉన్న టెలిఫోన్ తీయించేశారు. ఫోన్లు 2 అమ్మాయి గారు అయ్యగారి గదుల్లోనే ఉంటున్నాయి. వెళ్ళేటప్పుడు మేడంతా తాళాలు వేసుకు వెళ్తున్నారు చెప్పింది కుసుమ. రంజిత్ మొహంలో కళ తరిగింది. హాల్లో టెలిఫోన్ లేదన్నమాట అన్నాడు. బయట వాళ్ళంతా వచ్చి చేస్తూ ఉంటే బిల్లులు అధికంగా వస్తున్నాయట. పగలంతా మనం బయటే ఉన్నప్పుడు హాల్లో ఫోన్ ఎందుకు డాడీ అన్నారు. అనగానే అయ్యగారు కూడా అవునన్నారు. ఏడ్శారు. గోవర్ధన్ రావు గుర్రుగా అన్నాడు. ఈ పిల్ల మరీ గట్టి పిండం. ఇక్కడ ఫోన్లు చేసుకునేది నేనేగా, నాకిచ్చే టీ కూడా దండగనుకుంటోంది అది. ఇంకెన్నాళ్ళులే అంకుల్, మీ ఇంట్లో ఫోను నేను వేయిస్తాగా. నేను చెప్పినట్లు విను నువ్వు చాలు. నా కాళ్ళ దగ్గర దాన్ని పడేసుకునే రోజు దగ్గరలోనే ఉంది అన్నాడు రంజిత్. రాజు, ఒక్క మాట వింటావా అని సీమ అన్నదానికి ఏమిటో చెప్పు అన్నాడు రంజిత్. రాజు, నాకేమిటో భయంగా ఉంది. చెడుదారులు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక మానవు. ఆ అమ్మాయి గారు నిక్కచ్చి మనిషే కానీ మంచిదే. ఠట్! కోపంగా నేలను కాలితో తన్నాడు రంజిత్. సీమ, నువ్వు మనిషివి, కుక్కవు కాదు. విశ్వాస పాఠాలు వల్లించేందుకు. మనిషికి విశ్వాసం ఉండటం ప్రమాదం, స్వార్థం ఉండాలి. అంచేత నువ్వు ఆ పిచ్చిలో పడక నేను చెప్పినట్టు విను. అలాగే రంజిత్. సీమ కళ తరిగిన ముఖాన్ని రంజిత్ పరీక్షగా చూశాడు. మేం వీణతో మాట్లాడాలి, ఫోన్ చావలేదుగా ఇక్కడ, అటు పోతాంలే. మాటలు పూర్తి కాకపోవడమే భువనేశ్వరి కారు హారన్ వినవచ్చింది. ఎవరికి వారే కలవరపడుతూ లేచారు. మరో నిమిషంలోనే భువనేశ్వరి లోనికి ప్రవేశించింది. సీమ సోఫాల నుండి గెంతినట్లు లోనికి పారిపోయింది. మేడం పిలిచాడు రంజిత్. ఏమిటి? వెగటుగా ఉన్న రంజిత్ వేషాన్ని ఆపాద మస్తకం తిలకిస్తూ అడిగింది భువనేశ్వరి. మీరు ఇంటి దగ్గర ఉంటారనుకుని వచ్చాను మేడం. ఎందుకు? అదేనండి, పార్టీ ఏర్పాట్లు ఇంకా తరువాయి ఏం చెయ్యాలా అని.
నువ్వు ఇవాళ సెలవులో ఉన్నావా? లేదండి. రంజిత్ చేతులు నులుముకుంటూ పిచ్చి నవ్వు నవ్వలేక నవ్వుతూ అన్నాడు. రేపు పార్టీ మూలాన ఏ లోపము రాకూడదని. మిస్టర్ రంజిత్, పార్టీ కేవలం ఓ 100 మందికి మాత్రమే, అనగా చాలా చిన్నది. ఇవ్వవలసిన చోట ఆర్డర్స్ ఇదివరకే ఇచ్చారుగా. ఇచ్చామనుకోండి చాలు. పార్టీ రేపు సాయంత్రం, అంటే చాలా వ్యవధి ఉంది. నవ్ యూ కెన్ గో టు ఆఫీస్. రంజిత్ను ఆజ్ఞాపించినట్లే అని గోవర్ధన్ రావు వైపు తిరిగింది భువనేశ్వరి. ఏం బాబాయ్, తీరిగ్గా ఉన్నారా? నాకు తీరికే కదమ్మా, మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడేమోనని వచ్చాను. నువ్వు ఈ టైంలో వచ్చావేమిటమ్మా? రాబట్టేగా మీ దర్శనమైంది. టెలిపతి అనేది ఉందని నమ్మాలి మీరు. ఎందుకో నాకు మీరు ఇంట్లో ఉంటారనే అనిపించింది బయలుదేరే ముందు అంది భువనేశ్వరి. తోడు దొంగల్లాగా రంజిత్ గోవర్ధన్ రావుల ముఖముఖాలు చూసుకున్నారు. మరి మాటలు లేనట్లుగా భువనేశ్వరి మేడ మీదకు దారితీస్తూ సీమా అని బిగ్గరగా పిలిచింది. సీమ పరుగును వచ్చింది. ఇంకెవరైనా వచ్చారా నా కోసం అడిగింది. లేదండి. సరే నువ్వు వెళ్ళు. 4 మెట్లు ఎక్కి మళ్ళీ పిలిచింది. సీమ, కొంచెం కాఫీ తెచ్చిపెట్టు పైకి. అలాగేనండి. గోవర్ధన్ రావు, రంజిత్ లోపల పళ్ళు నూరుకుంటూ నిష్క్రమించారు. వీరు వెంటనే భువనేశ్వరి మేడ దిగి వచ్చింది. సీమ అక్కడ ఏ పని చేయలేకపోతున్నట్లు, మనసు ఆందోళితంగా ఉన్నట్లు అటు ఇటు పిచ్చిగా పచారులు చేస్తోంది. మాటి మాటికి నుదురు కొట్టుకుంటోంది. సీమ! భువనేశ్వరి పిలుపు విని పరుగున వచ్చింది. భయ విహ్వలయ్యి చూస్తోంది. కాఫీ ఏది అడిగింది భువనేశ్వరి. ఓ తెస్తానండి. ఇంకా అలాగే ఉన్నాయి ఆమె చూపులు భయం భయంగా. ఓ గాడ్, నీ పేరు కుసుమ కాదు? చచ్చా, నా ఫ్రెండ్ సీమ నుండి ఉత్తరం వచ్చింది తన ఆరోగ్యం బాగుండలేదని. అందుకు నేనేదో పరధ్యానంగా ఉండి నిన్ను సీమ సీమ అని పిలుస్తున్నాను. అలా భయపడతావెందుకు? చెప్పొచ్చు కదా నీ పేరు కుసుమని. అపర చెండి వలె ఉన్న అంతకుముందు రూపానికి ప్రస్తుత ప్రసన్న స్థితికి ఎక్కడా పోలికే లేదు. క్షణకాలం మతిపోయినట్లయిన సీమ అంతలో తనను తను సంభాళించుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. కాఫీ వద్దు కానీ ఇట్రా, ఓ ఉత్తరం రాసిపెట్టు. ఇప్పుడే వస్తున్నానండి, ఒక్క నిమిషంలో తెచ్చేస్తాగా. ఆలస్యం కాదండి అంది సీమ. భువనేశ్వరికి తన అసలు బండారం తెలియదని, తాను అనవసరంగా కంగారు పడ్డానని అనుకున్న కుసుమ భువనేశ్వరి ఎదురుగా నిబ్బరంగా నిర్భయంగా మాట్లాడసాగింది. ఉత్తరం ఎలా రాయనండి, నాకు సరిగ్గా తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు అంది. ఓ అవును కదూ, పోనీలే అంది భువనేశ్వరి తేలిగ్గా. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.